రోహిణి బంజారీ సాహితీ జగత్తు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు వినిపించబోయే కథ 216. పేరు విచిత్రంగా ఉంది కదండి. ఈ కథని ప్రముఖ కథకులు జి ఉమామహేశ్వర్ గారు రాశారు. వీరి తొలి కథ గొర్రె చచ్చింది 18 జూలై 1998 ఆదివారం ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. వీరు ఇంతవరకు పరాయోళ్ళు, భరోసా, బాల్య స్మృతుల నేపథ్యంలో నెమలీకలు, నెమరువేతలు, అహానికి ఆవల అనే 4 కథా సంపుటాలను వెలువరించారు. వీరి అనేక కథలకు బహుమతులు, పురస్కారాలు లభించాయి. చాలా సంకలనాలలో వీరి కథలు చోటు చేసుకున్నాయి. ఈ కథ 216 అహానికి ఆవల అనే కథా సంపుటిలోనిది. ఈ కథ నవ తెలంగాణ సోపతి జూన్ 2023 సంచికలో ప్రచురితం అయింది. కథా శీర్షిక 216, కలం జి ఉమామహేశ్వర్, స్వరం రోహిణి బంజారీ. 216. ఆంజనేయులకి అసహనంగా ఉంది, చికాకుగా ఉంది, చిరాగ్గా ఉంది. కోసుకుపోయిన రోడ్ల మీద బస్సు నడుపుతున్నట్లుంది. వాన వెలిసిన తరువాత ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నట్లు ఉక్కిరి బిక్కిరిగా ఉంది. పండగ ముందు రోజు సుల్తాన్ బజార్లో బస్ స్టీరింగ్ తిప్పుతున్నట్లుంది. రైట్ రైట్ కండక్టరు నోటితో పలుకుతూ టికెట్ హోల్డర్తో కడ్డీని కొట్టాడు. అంతవరకు నెమ్మదిగా నడుపుతున్న ఆంజనేయులు గేరు మార్చి యాక్సిలరేటర్ బలంగా నొక్కాడు. బస్సు పరిగెడుతోంది. ఆంజనేయులు బుర్ర వేడెక్కుతోంది. కూతురిని కోఠి కాన్పుల ఆసుపత్రిలో చేర్చారు. అల్లుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. ఇసామియా బజార్లో ఉంటారు. నిన్న రాత్రి నొప్పులు వస్తున్నాయని చెప్పారు. ఈరోజు ఏదైనా హాస్పిటల్లో చేరుద్దామనుకున్నారు. అసలు 5వ నెలలోనే పంపించమంటే వాళ్ళు వినలేదు. మా ఆచారం ప్రకారం మొదటి కాన్పు మేమే చేయాలి అన్నారు. ఇందాక భార్య ఫోన్ చేసింది. బిడ్డని లేబర్ రూమ్కి తీసుకువెళ్లారు. డాక్టర్ అమ్మ తిడుతోంది, ఇప్పుడా తీసుకుని రావడం అని. ఏం చేద్దాం, మాటలు పడక తప్పదు మరి. పెద్ద డాక్టర్ కూడా వచ్చాడు. ఇంకా ఏం చెప్పలేం అంటున్నారు. పెద్ద ప్రాణానికి కూడా గండం అంటున్నారు. ఆంజనేయులకి కూతురు జ్ఞాపకం వచ్చింది. ఎంత అవస్థలు పడుతోందో. గచ్చిబౌలి స్టాప్లో బస్సు ఆపాడు. బస్సు మెట్ల దగ్గర ఒక ముసలామె, సారు ఈ బస్సు చిక్కడపల్లి పోతుందా అని అడుగుతోంది. పోదు పొమ్మా అని కసిరి, వల్లకాట్లకి పోతుంది రా మనసులో గొణుక్కున్నాడు. మళ్ళీ బస్సు బయలుదేరింది. అంతా 20-25 పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిల సీట్లలో కూర్చున్నారు. ఆంజనేయులు కోపం నాశనానికంటింది. ఏం మనిషివయ్యా, ఆడ రాసింది ఆ సీట్లు లేడీస్కని, చదువుకున్నావు అట్లనే కూర్చుంటావు, వెనక్కుపో పిసుక్కుంటూ చెప్పాడు. లేడీస్ సీట్లలో కూర్చున్న 3 యువకులు ఆంజనేయులు వంక గుర్రుగా చూసుకుంటూ వెనక్కి వెళ్ళారు. ఇంతలో ఒక స్కూటరిస్టు బస్సుకు అడ్డంగా కట్ కొట్టి కుడివైపు వెళ్ళాడు. నీ అయ్యా ఎచ్చులు నాయాలా, సత్తావు నా కొడక, కళ్ళు మూసుకుని తోలుతుండు కొడుకు, అయ్యలు బండ్లు కొనిచ్చుడు, పిల్లలు మజాక్ చేసుడు తిడుతూ మళ్ళీ గేరు మార్చి కోపంతో స్పీడ్ పెంచాడు. అక్కడే ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. బస్సు అంతా ఎగిరిపడింది. రోజు వచ్చే రూటే అయినా ఇందాకటి స్కూటరిస్టును తప్పించే ప్రయత్నంలో మిస్ అయిపోయింది. ఓ డ్రైవరు, కొంచెం నిదానంగా పోనీ, నడుములు కొట్టేటట్టున్నావు. ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసే నా కొడుకులను అడగండి, నన్ను కాదు. మళ్ళీ కొనుక్కున్నాడు. ఇంకా 30 ఏళ్ల నుండి నడుపుతున్నా, నాకు జాగ్రత్తలు చెప్తారా మీరు? అంత సుఖం కావాలంటే ఏసీ కార్లలో పోండి,
ఆర్టీసీ బస్సులల్ల కాదు. మనసులోనే వాళ్లను కోపగించుకొని తిట్టాననుకుని కొంచెం దూరంలో బస్ స్టాప్లో బస్ ఆపాడు. బిలబిలమంటూ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు బస్సులో ఎక్కారు. అందరూ భుజాలకు బ్యాగులేసుకుని చేతిలో చార్టులో పేపర్లో పట్టుకుని రోజు ఎక్కే అమ్మాయిలు కొందరు నవ్వుతూ పలకరించారు. ఆంజనేయులు నవ్వలేదు. కూతురిని కూడా ఇలాగే చదివించలేకపోయానే అని బాధపడ్డాడు. చిన్నప్పుడు స్కూలుకు ఇలా పోలేదు. ఇంటి చివర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో దింపొచ్చేది భార్య. అక్కడే హై స్కూల్ వరకు చదివింది. 10th తప్పింది. మళ్ళీ కట్టి పాస్ అయింది. చదువుకోవడం కష్టమన్నది. అందుకే టైపు నేర్పించాడు. కుట్టు పని నేర్పించింది భార్య. తన ఉద్యోగంలో భార్య పిల్లలతో తల్లిదండ్రులతో 2 గదుల ఇంట్లో ఒక్కగానొక్క కూతురికి తను మంచి వాతావరణం కల్పించలేకపోయానని పోల్చుకుని బాధపడ్డాడు. అన్నా, బస్ ఆపుకో, కండక్టర్ అరిచాడు. బస్ ఆపాడు ఆంజనేయులు. చదువుకున్నోడు గచ్చిబౌలిపోయేటందుకు ఈ బస్ ఎక్కేసిండు, జర అడిగేయచ్చు కదా, కండక్టర్ చెప్పడంతో విషయం అర్థమైంది. ఎదురుగా వస్తున్న బస్సులో నుండి డ్రైవర్ రహీం చేయి పైకెత్తి విష్ చేశాడు. ఆంజనేయులు యాంత్రికంగా చేయి పైకి లేపాడు గాని మొహంలో ఎటువంటి ఉత్సాహమూ లేదు. యాక్సిలరేటర్ బలంగా నొక్కాడు. ఇంకా 40 నిమిషాలు కోటి చేరడానికి. అర్జెంటుగా తనకి కూతురిని చూడాలని ఉంది. కానీ విధి నిర్వహణ. అంకుల్, ఇక్కడ కాస్త స్లో చేసుకోరా, ఒక అమ్మాయి మెట్ల మీద నిల్చుని బ్రతిమిలాడే మూతి పెట్టింది. ఆంజనేయులు బస్ ఆపలేదు. నానల్ నగర్ దగ్గర దిగమ్మా, ఇక్కడ స్టాప్ లేదు, విసుగ్గా చెప్పి ప్రైవేటు బండ్లలో వచ్చినట్లు అడుగుతారు. ఇట్లే చేస్తూ పోతే రేపటి రోజు ఇంటి ముంగడ దిగబెట్టమంటారు, గొణుక్కున్నాడు. మెహదీపట్నం వచ్చింది. సగం బస్సు ఖాళీ అయింది. పోలోమని జనాలు తోసుకుంటూ ఎక్కారు. ఇంకా ఎక్కని వాళ్ళు ఇంకొంచెం సేపు ఆపమని సూచిస్తూ బస్సుని చేత్తో కొడుతున్నారు. ఆంజనేయులకి కోపం వచ్చింది. బస్ ఏమన్నా నీ అయ్య సొత్తా, అట్లా కొడుతున్నావు, కస్సుమన్నాడు కనపడిన వాడి మీద. మనసులో గొణుక్కుంటున్నాడు. ఎక్కడికి తిరుగుతున్నారా మీరంతా? ఇంటికాడ ఇంత తిని పడుకోకుండా ఇన్ని వందల వేల మంది ఎందుకు ఇట్లా తిరుగుతున్నారు? ఏం పనులు ఉంటాయి వీళ్ళకి? అసలే టెన్షన్లో ఉంటే మళ్ళా ఇంతమందికి టికెట్లు కొట్టాలంటే మళ్ళా బస్సు స్లో చేయాల. ఎన్ఎండిసి దాటి మసాబ్ ట్యాంక్ వైపు పోతుంది బస్సు. 20 నిమిషాలు గడిచాయి. ఆంజనేయులు ఆలోచనల మధ్య, ఒత్తిళ్ల మధ్య ప్యాసింజర్లను ఎక్కించుకుంటూ దింపుకుంటూ విసుక్కుంటూ కసురుకుంటూ మహావీర్, లక్కడి కపూల్, బషీర్బాగ్ దాటి అబీడ్స్ దాటి కోటి వైపు పరుగులు తీస్తోంది బస్సు. ఈ రోజుల్లో 18 ఏళ్లకే పెళ్ళేంటి అని కొందరన్న భార్య, తల్లి, తమ్ముడు పోరు పెడితే పెళ్లి చేశాడు. కొన్నాళ్ళు మన మధ్యనే ఉండనీలే అంటే పిల్లనేమన్నా పరాయి దేశం పంపుతున్నామా? నీ ఉండేది అంబర్పేట, పిల్లది ఇసామియా బజారు, చిటికలో వచ్చి చూసుకుని పోవచ్చు అన్నారు. కానీ అలా కుదురుతుందా? పిల్ల మన ఇంట్లో ఉండడానికి, పెళ్ళై అత్తగారింట్లో ఉండడానికి తేడా ఉంటుంది కదా. తను వారం వారం తప్పకుండా కూతుర్ని కలుస్తాడు. కళ్ళ నిండా చూసుకొని వారం రోజుల వరకు తృప్తి కలిగేలా మాట్లాడి వస్తాడు. తొలి కాన్పులో బిడ్డ ఎంత అవస్థపడుతోందో, ఎంత ప్రసవ వేదన అనుభవిస్తోందో తను త్వరగా వెళ్ళాలి. ఆలోచనల్లోనే కోఠి చేరుకున్నాడు. బస్టాండ్లో బస్సు పార్కు చేసి కండక్టర్కి ఒక అర్ధగంటలో వస్తానని చెప్పి హుటాహుటిగా మెటర్నిటీ హాస్పిటల్ వైపు బయలుదేరాడు. పరుగులాంటి నడకతో మెటర్నిటీ హాస్పిటల్ చేరుకున్నాడు. వేరే ఊర్ల నుంచి వచ్చిన గర్భవతులు కొందరు, వాళ్ళ అత్తలో తల్లులో మరికొందరు పొత్తిళ్లలో చిన్న చిన్న బిడ్డలను ఎదమీదేసుకుని జోకుడుతూ కొందరు లేత తల్లులు అతనికి స్వాగతం పలికారు. ఆంజనేయులు అల్లుడి మొబైల్కి కాల్ చేశాడు. సమాధానం రాలేదు.
జనరల్ వార్డుకి వెళ్ళాడు. చుట్టుపక్కల తెలిసిన వాళ్ళెవరూ కనపడలేదు. బయటకు వస్తుంటే అల్లుడి ఫోన్. అందులో నుంచి భార్య గొంతు, నువ్వు తాత అయినావు సామి, జల్దీ రా, తల్లి బిడ్డ దేవుడి దయతో బాగున్నారు. ఆంజనేయులు ఏమీ మాట్లాడలేదు. అతనికి మనసులో నుండి సంతోషం ఉప్పొంగి కళ్ళ వెంట ధారగా కారుతోంది. కళ్ళు తుడుచుకుని ఎక్కడున్నారో కనుక్కొని ఓటి దగ్గరికి వెళ్ళాడు. బంధువులంతా సంతోషంగా మనవడి గురించే మాట్లాడుతున్నారు. ఆంజనేయులు కూతురి వైపు చూశాడు. ఆమె ముఖంలో సంతోషం కురుస్తుంది. కొడుకుని చూసావా అన్నట్లు చూసింది పక్కకు చూపుతూ. చూశాను అన్నట్లు చూపులతోనే సమాధానం చెబుతూ కూతురి ప్రాణాలు కాపాడినందుకు పెద్దమ్మ తల్లికి మనసులోనే దండాలు సమర్పించుకున్నాడు. మొక్కు చెల్లించుకుంటానని మాటిచ్చాడు. 10 నిమిషాలు అక్కడే గడిపి భార్యకు చెప్పాల్సినవన్నీ జాగ్రత్తలు చెప్పి ఎందుకైనా పనికొస్తాయిలే అంటూ 2000 ఆమె చేతిలో పెట్టి 5 నిమిషాల్లో మళ్ళీ కోఠి బస్ స్టాప్ దగ్గరకు వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చుని బస్ స్టార్ట్ చేశాడు. అప్పటికే బస్లో కూర్చుని ఎప్పుడు కదులుతుందా అని నిరీక్షించే వాళ్ళ ముఖాల్లో వెలుగు ఆంజనేయులకి ఆనందం కలిగించింది. బస్సు మెల్లగా పాయింట్ మీద నుండి రోడ్డు మీదకు మళ్ళుతోంది. ఒక ముసలమ్మ ఆపమని బస్సును కొడుతూ బస్సుతో పాటే నడుస్తూ, నాయనా ఇది అమీర్పేట పోద్దా అడుగుతోంది. ఆంజనేయులు ఒక్క క్షణం బస్సు ఆపి ఆమె వైపు ప్రసన్నంగా చూస్తూ, ఇది పోదు పెద్దమ్మ, 9 కానీ 218 కానీ ఎక్కువ చెప్పాడు. అట్లే కొడక అంటూ పక్కకు తప్పుకుంది. బస్సు పుత్లీ బౌలి దాటి మజంజాబీ మార్కెట్ దాటి సిగ్నల్ దగ్గర ఆగింది. ఒక కుర్రాడు సిగ్నల్ పడే సమయానికి బస్సుకు అడ్డంగా కట్ కొట్టి ఆ బిట్స్ వైపు వెళ్ళాడు. ఒక్క క్షణం ఆగరాదురా, నీకోసం ఇంటికాడ ఎదురు చూస్తుంటారు అని బయటికే అని నాంపల్లి వైపు బస్సు బయలుదేరదీశాడు. ఆంజనేయులు మనసు ప్రసన్నంగా ఉంది. మెత్తని తార్ రోడ్డు మీద బండి నడిపినట్లు ఔటర్ రింగ్ రోడ్డు మీద అడ్డు ఆపు లేకుండా బస్సును ఉరికిస్తున్నట్లు సంక్రాంతి రోజుల్లో సిటీలో బస్సు నడిపినట్లుగా ఉంది ఇప్పుడు అతని మనస్సు. 216 లింగంపల్లి కోటి బస్సు రూటు. కథ చాలా బాగుంది కదండి. ఒక మనిషి ఆందోళనలో ఉన్నప్పుడు అతని మనస్థితి ఎలా ఉంటుంది, అదే మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ కథలో ఆంజనేయులు బస్సు నడపడం ద్వారా మనకి రచయిత తెలియజేశాడు. మనల్ని కూడా లింగంపల్లి నుంచి కోటి వైపు ప్రయాణం చేయించాడు. ఈ కథ 216 పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం రోహిణి బంజారీ సాహితీ జగత్తు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ రోహిణి బంజారీ, కోకాపేట, హైదరాబాదు.